హలో వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కోనసీమలో గ్యాస్ పైప్ లైన్ పేల్డ్ దుర్ఘటన జరిగి ఏడాదైనా బాధితుల కంట కన్నీళ్లు ఉప్పొంగుతూనే ఉన్నాయి. ఆనాటి విషాదం ఇప్పటికీ వారి కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ప్రమాదానికి కారణమైన గెయిల్ కంపెనీ ఆర్థిక సహాయం చేసి చేతులు దులుపుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. కోనసీమకు ఏర్పడిన గాయం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. జూన్ 27, 2014 అప్పుడప్పుడే తెల్లారుతోంది. అంతలోనే ఏదో అలచడి. నిద్రమత్తులోనే పరుగులు తీశారు. మృత్యువు వారిని వెంటాడింది. మంటల రూపంలో తరుముకొచ్చింది. నిలువున దహించి వేసింది. ఊరి మీద మృత్యు మేఘంలా కమ్ముకున్న గ్యాస్ 22 మందిని పొట్టన పెట్టుకుంది. అప్పటిదాకా కాళ్ల కింద నుంచి వెళ్లిన వాయువే వారి ఆయువు తీసింది. కోనసీమ గుండెల మీద కుంపటిని మరోసారి రాచేసింది. గెయిల్ పైప్ లైన్ నుంచి లీక్ అయిన గ్యాస్ అర్ధరాత్రి ఊరంతా వ్యాపించింది. తెల్లారి ఓ టీ స్టాల్లో స్టవ్ వెలిగించగానే పైప్ లైన్ ఒక్కసారిగా పేలి గ్యాస్ బక్కుమంది. కొబ్బరి చెట్లంత ఎత్తులో ఎగిసిపడిన భారీ అగ్నికిలలు చుట్టుపక్కల ప్రాంతాల్ని దహించి వేశాయి. ఆ తీవ్రతకు 50 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. 22 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 18 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. పచ్చని వాతావరణంలో కళకళలాడే ప్రదేశం శ్మశానంలా మారిపోయింది. జాతీయ స్థాయిలో ఈ ఘటనపై సానుభూతులు, పరామర్శలు వెల్లువెత్తాయి. దారుణం జరిగి ఏడాదవుతున్నా బాధితుల కళ్లలో కన్నీళ్లు ఇంకిపోలేదు. వారి గుండెకు తగిలిన గాయాలు ఇంకా మానేలేదు. బాధితుల్ని కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ, భయంకరమైన దీన గాథ. బాలుడైన వారణాసి మోహనకృష్ణకి ఇప్పటికే 3 సార్లు ఆపరేషన్లు జరిగాయి. అయినా గాయాలు నయం కాలేదు. మరోసారి ఎలాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంది. మాకు డబ్బులు అయితే ఇచ్చారు కానీ ఇంకే అధిక సహాయం చేయలేదండి. మా చిన్న అబ్బాయి అయితే బాగా కాలిపాడండి. కాకినాడ హాస్పిటల్లో 6 నెలలు ఉన్నాం. ఈ అబ్బాయిని బాగా చదివించమని వాళ్ళని బతికున్నదల్లా చిన్నపిల్లలు వీళ్ళిద్దరేనండి. ఈ పిల్లలిద్దరిని చదివించమని వాళ్ళని అడుగుతున్నామండి. వాళ్ళు అసలు ఏ సమాధానం చెప్తలేదు. చదివించమని ఏమంటలేదండి. ఆపరేషన్ చేయించాలన్నారండి. మీరు ఎక్కడ కావాలితే అక్కడ చేయించుకొని చేయిస్తామంటున్నారండి. కానీ అసలు రాత్రులు అయితే పడుకోవడండి, ఇంకెంతసేపు ఏడుతూనే ఉంటాడండి. అల్లూరి రామతులసి ఇంట్లో 4 ప్రమాదాల్లో చనిపోయారు. ఆమె తండ్రి ఈ మధ్య గుండెపోటుతో దూరమయ్యాడు. ₹1 ఆర్థిక సాయం అందుకున్న ఆమె ఆ డబ్బును ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తోంది. ఈ వైద్యుల వల్ల అందరూ నష్టపోయామండి. మా ప్రేమలు, అభిమానాలు ఏమీ లేవు. మాకు ఏమన్నా అడుగుతుంటే డబ్బులు ఇచ్చాం కదమ్మా, డబ్బులు ఇచ్చాం కదా అన్నారు. డబ్బు మేము ఏం చేసుకోమండి? డబ్బు అంతా మేము ఇచ్చేస్తాం. మా అన్నయ్యని, మా అమ్మని ఏదో ఒక చంటి పిల్లలనైనా తీసుకురామని అడుగుతున్నామండి. మాకేమీ వద్దండి. మాకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇల్లు కట్టిస్తామన్నారు, ఇవ్వలేదు. సంవత్సరం అయింది, అసలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఈ అమ్మాయి ఏంటి అని బాధ ఏంటి అని అడగట్లేదు. సంవత్సరం అయిందంటే ఒకళ్ళు వచ్చి ఏంటి మీ బాధ ఏంటి అమ్మాయి, నీవు కూడా సమస్యలు ఏమి అడగట్లేదండి. అయినా ఒక మంటలో పడి కాలిపోవడం వల్ల కాపేటల వారిని కాపాడుతా 5 రోజులు హాస్పిటల్లో ఉండి మరణించారండి. కానీ మాకు ఆయనకి డబ్బులు ఇస్తామన్నారు, ఇచ్చారు. బాబుకి జాబ్ ఇవ్వలేదు. ఇల్లు కట్టిస్తామన్నారు, ఇల్లు ఇవ్వలేదు. పాప పెళ్లి చేయాలండి. మా కుటుంబం కట్టడం కష్టంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క బాధిత కుటుంబంలో ఒక్కో విషాదం. ఎవరిని కదిపినా తీరని కన్నీటి వ్యథ. ఈ దుర్ఘటనలో గెయిల్ కంపెనీ బాధితులకు పరిహారంతో సరిపెట్టింది. ఇప్పటికీ సేవా కార్యక్రమాలను చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుంది. బాధితులు మాత్రం తమకు న్యాయం జరగలేదని అంటున్నారు. గ్యాస్ పైప్ లైన్లను చూస్తేనే వారి గుండె క్షణకాలం ఆగిపోతుంది. కోనసీమలోని గ్యాస్ పైప్లైన్ పేలుడు ఘటనలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పై ఆగ్రహవేశాలు వెల్లువెత్తాయి. తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళనకు దిగడంతో గెయిల్ దిగివచ్చింది. పరిహారం, వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు ₹8,86,00,000 ఖర్చు చేసింది. మృతుల కుటుంబాలకు ₹20 లక్షల చొప్పున ₹4,40,00,000 ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మరో ₹5 లక్షల అందించింది. Stated earlier, we reiterate that we adopted the village and we have already sanctioned
rupees 2 crores for the development of the village for this year. చేసిన తప్పు పరిహారంతో సరి అన్నట్లు గేల్ చెబుతుంటే బాధితులు తీవ్ర మానసిక వేదన చెందుతున్నారు. ఇంతటి తీవ్ర గాయాల పాలైన తమకు 5 లక్షలు ఇస్తే ఏం సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. తాము జీవితాంతం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, గాయాల వల్ల స్వేచ్ఛగా బయట తిరిగే అవకాశం లేదని తమ గోడు చెప్పుకుంటున్నారు. ఏటా స్థిరమైన ఆదాయాన్నిచ్చే కొబ్బరి చెట్లు ఈ దుర్ఘటనతో మోడుల్లా మారిపోయాయి. గేల్ ఒక్కో చెట్టుకు 5,000 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని బాధితులు మండిపడుతున్నారు. కొత్త ఇళ్లు కట్టిస్తామని చెప్పి అధికారులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని అంటున్నారు. మా నాన్నగారు పొద్దున్న టీ తాగడానికి వచ్చి కాలిపోయిన 70% కాలిపోయారు. హాస్పిటల్ తీసుకెళ్దాం, కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడేమో 5 రోజులు హాస్పిటల్లో ఉండి మరణించినారు. ఇంట్లో మరణిస్తే ఈ గేల్ అధికారులు ఇంటికి వస్తే మిమ్మల్ని ఆదుకుంటాము, కలెక్టర్ గారు మిమ్మల్ని ఆదుకుంటాం, జాబ్ ఇస్తాం, మీకు ఇల్లు గృహం కట్టిస్తాం అన్నారండి. ఇంకా ఏం అమలు జరగలేదు. సంవత్సరం తిరుగుతున్నాం. నగరం గ్రామాన్ని ఓ మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అది ఎలాగూ జరగలేదు. మృతుల కుటుంబాల్లోని ఒకరికి ఉద్యోగం ఇస్తామన్న హామీ కూడా అమలు కాలేదు. పేలుడు జరిగిన రోజు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చి ఇప్పుడు తమతో బేరసారాలు ఆడుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణం జరిగిన తర్వాతైనా గ్యాస్ కంపెనీలు గుణపాఠం నేర్చుకున్నాయా అంటే లేదనే సమాధానమై వస్తోంది. ఇప్పటికీ పైప్ లైన్ల నిర్మాణంలో పటిష్టత లేదు. అదే నిర్లక్ష్యం, అవే నాణ్యతా లోపాలు. తమ కాళ్ల కిందట గ్యాస్ కుంపటి వద్దంటూ మొరపెట్టుకుంటూ ఉన్నారు కోనసీమ వాసులు. గ్యాస్ వెలికితీత పేరుతో పచ్చని కోనసీమ గుండెల మీద కుంపటి పెట్టిన కంపెనీలు స్థానిక భద్రతను మాత్రం గాలికి వదిలేశాయి. నాటి పాసర్లపూడి బ్లోఅట్ నుంచి నగరం విషాదం దాకా ప్రతి సందర్భంలోనూ ఇదే తంతు. ప్రమాదం జరిగిన ప్రతిసారి స్థానికులే సమితులవుతున్నారు. శాశ్వత భద్రతా చర్యలు తీసుకోవడంపై అటు ప్రభుత్వాలు గాని ఇటు కంపెనీలు గాని శ్రద్ధ వహించడం లేదు. గేల్ వేసిన పైప్ లైన్లు తుప్పు పట్టిపోయాయి. అవి ఏ క్షణానైనా పేలే ప్రమాదం పొంచి ఉంది. నగరం దుర్ఘటన తర్వాత కూడా పైప్ లైన్ల మరమ్మతులు పెద్దగా జరగలేదు. పైప్ లైన్ల లీకేజీ జరిగితే తాత్కాలిక సిమెంట్ పూత పూస్తున్నారే తప్ప కొత్త పైపుల్ని వేయట్లేదు. ఈ నిర్లక్ష్యమే ఇంతటి విపత్తుకు దారితీసింది. పేలుడు జరిగిన ప్రాంతం ఎందుకు పనికి రాకుండా పోయింది. ఆనాటి ఘటనలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వారు పైప్ లైన్ల పేరు చెబితేనే వణికిపోతున్నారు. జనావాసాల మధ్య నుంచి వేసిన గ్యాస్, ఆయిల్ పైప్ లైన్లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. చమురు సంస్థల రాకతో స్థానికంగా ఉపాధి అవకాశాలు, అభివృద్ధికి నిధులు వస్తాయని ఒకప్పుడు అంతా ఆశించారు. ఇప్పుడు నమ్మకం పూర్తిగా పోయింది. నగరం ఘటనపై ఉన్నత స్థాయి విచారణ పూర్తయినా తుది నివేదిక ఎప్పటికి వస్తుందో ప్రశ్నార్థకంగా మారింది.